హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్ అన్కట్. ఈ వీడియో యాక్చువల్లీ 1 మంత్ బ్యాకే రావాలి. నేను చాలా లేట్ చేశాను భయ్య, సారీ ఫర్ దట్. ఎందుకంటే చాలా కంటెంట్ పెడుతూనే ఉంటున్నాం మెయిన్ ఛానల్ అండ్ ఈ ఛానల్లో కూడా. సో అందుకే ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే లేట్ అయిపోయింది. ఇది 1 మంత్ బ్యాకే రెడీ చేసా, బట్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేయడానికి మాత్రం టైం దొరకలేదు. ఫైనల్లీ నేను నైట్ అయితే చేయడం జరిగింది. ఇక ఈ వీడియోలో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ డు నాట్ ఎంటర్. ఇది ఒక 2024 స్పానిష్ హారర్ మూవీ. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ మూవీని షూట్ చేసిన లొకేషన్ రియల్ హాంటెడ్ హౌస్ అన్నమాట. హిస్టరీలోకి వెళ్తే అది February 3rd, 1989. కరెక్ట్ గా అదే డేట్ నా ఆ ఇంట్లో 4 డెడ్ బాడీస్ దొరికాయి. అప్పటి నుండి ఆ ఇంట్లో ఎవరో తిరుగుతున్నారు, అరుపులు వినిపిస్తున్నాయని లోకల్ జనాలు నమ్ముతారు. ఒక రియల్ హాంటెడ్ హౌస్ లో వ్యూస్ అండ్ లైక్స్ కోసం పిచ్చిగా పరితపించే 2 యూట్యూబర్స్ వెళ్ళాక వాళ్ళకి ఎదురైన భయంకరమైన అనుభవాలే ఈ సినిమా. వీడియోని చివరి వరకు చూడండి, సూపర్ వర్కౌట్ అవుతుంది. ఇంకా లెట్స్ ఎంటర్ ది వరల్డ్ ఆఫ్ డు నాట్ ఎంటర్. ఇది మీకు చాప్టర్స్ వైజ్ అయితే చెప్తాను. ఒక 5 చాప్టర్స్ గా డివైడ్ చేసి మీకు స్టోరీ చెప్పడం అయితే జరుగుతుంది. చాప్టర్ 1 విషయానికి వచ్చేస్తే ది యాక్సిడెంటల్ డిస్కవరీ. స్టోరీ స్టార్ట్ చేస్తే ఆల్డో మరియు క్రిస్టియానో వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, స్ట్రగుల్ అవుతున్న యూట్యూబర్స్. నాలాగా కంటెంట్ కోసం ఏదైనా చేద్దాం అనుకునే టైప్. ఇది మాత్రం నాలాగా కాదు. ఒక రోజు వీళ్ళు క్యాజువల్ గా బాస్కెట్ బాల్ ఆడుకుంటూ ఉంటారు. క్రిస్టియానో సరదాగా ఆడుకుంటూ ఆ బాల్ ని గట్టిగా విసిరేస్తాడు. ఆ బాల్ వెళ్లి పక్కనే ఉన్న ఒక పెద్ద గోడ అవతల పడిపోతుంది. బాల్ తీసుకురావాలంటే ఆ గోడ దూకాల్సిందే. ఆల్డో ముందు గోడ దూకి లోపలికి వెళ్తాడు. ఎంతసేపటికి ఆల్డో రిటర్న్ రాకపోయేసరికి టెన్షన్ తో క్రిస్టియానో కూడా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళాక వాళ్ళకి షాక్ ఇచ్చే దృశ్యం ఒకటి కనిపిస్తుంది. అది ఒక అబాండెండ్ హ్యూజ్ మ్యాన్షన్ అన్నమాట. అదే పాడైపోయిన పెద్ద బంగ్లా. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, ఎవ్వరు లేని నిశ్శబ్దం, చాలా భయంకరంగా ఉంటుంది. ఆల్డోని వెతుక్కుంటూ క్రిస్టియానో ఒక పాత బావి దగ్గరికి అయితే వెళ్తాడు. అక్కడ ఎవరో పిలిచినట్టు వినిపిస్తుంటుంది, ఎవరో కనబడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చాలా శబ్దాలు వినిపిస్తుంటాయి. లోపల చూస్తే ఒక డెడ్ బాడీ కనిపిస్తున్నట్లుగా ఉంటుంది. క్రిస్టియానో గుండె ఆగిపోయినంత పని అవుతుంది. కానీ కట్ చేస్తే అది ఆల్డో చేసిన ప్రాంక్ లాగా అనిపిస్తుంది. జస్ట్ ఫ్రెండ్ ని భయపెట్టడానికి అలా చేస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ మ్యాన్షన్ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నట్లుగా ఆటోమేటిక్ గా ఒక డోర్ ఓపెన్ అవుద్ది. లోపల ఎవరో ఉన్నారనుకుని వెళ్ళాక అంతే స్పీడ్ తో ఒకేసారి ఆ డోరు గట్టిగా క్లోజ్ అయిపోతుంది. ఆ మూమెంట్ లో వాళ్ళకి అర్థమవుతుంది ఇది మామూలు ఇల్లు కాదు అని. వెంటనే అక్కడ నుండి పారిపోతారు. ఇక చాప్టర్ 2 ది టేస్ట్ ఆఫ్ ఫేమ్. ఇంటికి వచ్చాక క్రిస్టియానోకి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోలో ఆ డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నిజంగానే దెయ్యం ఉన్నట్టు ఎడిట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం అనుకుంటారు. ఆల్డో అంటాడు జనాలకి కావాల్సింది మసాలానే, ఇది ఫేక్ అని తెలిసినా పర్లేదు, మనకి వ్యూస్ ముఖ్యమని చెప్పి ఆ ఫేక్ గోస్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తారు. రిజల్ట్ మైండ్ బ్లోయింగ్. జస్ట్ 9 hours లో 2.3 lakh వ్యూస్. ఓవర్ నైట్ లో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబర్ కౌంట్ 75,000 క్రాస్ అయిపోతుంది. 5 days లో 1 million వ్యూస్. ఇది చూసి వాళ్ళ కళ్ళు మింగు పడతాయి. ఆల్డోకి ఇంకా ఆశ పెరిగిపోతుంది. లైవ్ లోకి వచ్చి జనాలతో అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నాకు నిద్ర పట్టట్లేదు, దయ్యాలు కనిపిస్తున్నాయని డ్రామా ఆడుతారు. ఫైనల్లీ ఆల్డో ఒక ఛాలెంజ్ విసురుతాడు. ఈ వీడియోకి 5 lakhs లైక్ వస్తే మేము మళ్ళీ ఆ హాంటెడ్ హౌస్ కి వెళ్ళి ఈసారి నైట్ మొత్తం అక్కడే గడుపుతామని. ఇంటర్నెట్ పవర్ తెలిసిందే కదా. 5 hours లోనే టార్గెట్ ఫినిష్. ఇప్పుడు వాళ్ళు ఆ నరకంలోకి వెళ్ళక తప్పదు. క్రిస్టియానోకి భయంగా ఉన్న ఆల్డో ఫోర్స్ వల్ల ఒక హై క్వాలిటీ కెమెరా పట్టుకుని రాత్రి 2 గంటలకు ఆ ఇంటికి బయలుదేరుతారు. ఇక చాప్టర్ 3 రిటర్నింగ్ టు హెల్. తిరిగి నరకానికి వెళ్ళడం. సెకండ్ టైం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. స్టార్టింగ్ లోనే క్రిస్టియానో ఫోన్ కింద పడి పగిలిపోతుంది. ఇది ఒక బ్యాడ్ సంకేతం అనే చెప్పాలి. లోపలికి వెళ్ళడానికి దారి లేక విండో పగలగొట్టి ఎంటర్ అవుతారు. ఇక్కడే అసలు సినిమా మొదలు. ఆల్డో మైండ్ లో ఒక్కటే ఉంది, కంటెంట్. క్రిస్టియానోకి మాత్రం బ్రతకాలనే కోరిక. ఆల్డో ఏం చేస్తాడంటే ఆడియన్స్ ని ఇంకా నమ్మించడానికి ఒక చైర్ కుర్చీకి దారం కట్టి అది ఆటోమేటిక్ గా కదులుతున్నట్టుగా ఫేక్ వీడియో క్రియేట్ చేస్తాడు. క్రిస్టియానోతో అంటాడు నువ్వు భయపడినట్టు యాక్ట్ చేయి, వ్యూస్ బద్దలైపోతాయని చెప్పి. కానీ సీన్ రివర్స్ ఉంటుంది. వాళ్ళు ఫేక్ చేస్తున్న టైంలో రియల్ పారానార్మల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. ఆ చైర్ స్పీడ్ గా వెళ్లి గోడకి కొట్టుకుని పగిలిపోతుంది. సీలింగ్ మీద ఉండే లైట్స్ దానంతటా అవే కింద పడతాయి. ఇప్పుడు ఇద్దరికి భయం స్టార్ట్ అవుతుంది. క్రిస్టియానో వెళ్ళిపోతామంటాడు. కానీ ఆల్డో లక్షల మంది చూస్తున్నారు, ఇప్పుడు ఆగకూడదు అని ఇంకా లోపలికి తీసుకెళ్తాడు. వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తుండగా చిన్న పిల్ల సైకిల్, విరిగిపోయిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లోర్ మీద ఫ్రెష్ గా ఉన్న బ్లడ్ మార్క్స్ కనిపిస్తాయి. ఒక బాత్ టబ్ లో కూర్చుని ఆల్డో జోక్స్ వేస్తూ ఉంటే ఆ ఇంటి డోర్స్ వాటంతటవే ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. స్టోర్ రూమ్ లో వస్తువులు బయటికి వచ్చి పడతాయి. ఇక్కడి నుంచి అసలు కథనం మొదలవుతుంది. ఇక చాప్టర్ 4
ది టైమ్ లూప్ అండ్ ది పాస్ట్. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక్కసారి కీ హోల్ తాళం కప్ప రంధ్రంలో నుండి చూస్తే లోపల ఒక తల్లి తన బిడ్డతో మాట్లాడుతూ కనిపిస్తుంది. వీళ్ళు మనుషులు కాదు, ఆత్మలు. ఆల్డోని చూడగా ఆ ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారి వెనక్కి తిరుగుతుంది. ఆల్డో వెనక్కి తిరిగి చూస్తే క్రిస్టియానో వెనకాల ఒక భయంకరమైన డేమోన్ దయ్యం నిలబడి ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఇంట్లో టైం లూప్ రన్ అవుతుంది. అంటే 1989లో ఆ మర్డర్ ఎలా జరిగిందో ఆ సీన్స్ అన్ని మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఒక మనిషి ఇంకొక మనిషి శవాన్ని, అది డెడ్ బాడీని లాక్కుంటూ వెళ్ళడం, ఒక పని మనిషి మెయిడ్ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారని అడగడం, ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి. బయటకి పారిపోదామంటే డోర్స్ ఓపెన్ కావు, పోలీసులకి కాల్ చేద్దామంటే సిగ్నల్స్ ఉండవు. పైన ఫ్లోర్ లోకి వెళ్ళాక వాళ్ళు ఒక కబోర్డ్ లో దాక్కుంటారు. అక్కడ వాళ్ళకి ఆ మర్డర్ మిస్టరీ రివీల్ అవుతుంది. ఆ ఇంట్లో పని మనిషి ఓనర్తో గొడవ పడి అతన్ని కత్తితో పొడిచి చంపేస్తుంది. ఆ సీన్ ని లైవ్ గా చూస్తారు వీళ్ళు. వెంటనే ఆ చనిపోయిన ఓనర్ ఆత్మ క్రిస్టియానోని లాక్కుని వెళ్ళిపోతుంది. ఆల్డో ఎంత ట్రై చేసినా ఆపలేడు. ఇక చాప్టర్ 5 ది డార్క్నెస్. ఆల్డో ఇప్పుడు ఒంటరి వాడైపోయాడు. ఫ్రెండ్ ని కాపాడుకోవడానికి ధైర్యం చేసి మళ్ళీ లోపలికి వెళ్తాడు. ఇక ఉరి వేసుకుని వేలాడుతున్న పని మనిషి ఆత్మ ఒకవైపు, గంటో తన తలని తనే పేల్చుకుంటున్న ఇంకొక ఆత్మ ఒకవైపు, ఇలా ప్రతి గదిలో చావు తన విశ్వరూపం చూపిస్తుంటుంది. ఫైనల్లీ ఒక సీక్రెట్ బేస్మెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తాడు ఆల్డో. అక్కడ కుప్పలుగా అస్థిపంజరాలు, స్కెలిటన్స్ ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్లి చూస్తే క్రిస్టియానోని ఒక చైర్ కి కట్టి పడేసి ఉంటారు. ఆల్డో పరిగెత్తుకుంటూ వెళ్లి క్రిస్టియానోని విడిపించడానికి ట్రై చేస్తాడు. కానీ క్రిస్టియానో నన్ను వదిలేయి, నువ్వు పారిపోని అరుస్తాడు. కట్ చేస్తే క్రిస్టియానో బాడీలో ఇప్పుడు క్రిస్టియానో లేడు. ఒక దయ్యం అతన్ని ఆవహించేసింది ఫుల్ గా. క్షణాల్లో క్రిస్టియానో ఆల్డో మీద దాడి చేస్తాడు. ఆల్డో ఎలాగోలాగా తప్పించుకొని మార్నింగ్ వరకు ఆ రూమ్ లోనే గడిపేస్తాడు. సూర్యుడు వచ్చాక ఆ శక్తులు తగ్గుతాయని ఆల్డో నమ్మకం. మార్నింగ్ అవ్వగానే మెయిన్ గేట్ దగ్గరికి వస్తాడు. గేట్ దాటే టైంలో తన కెమెరా అక్కడ పడిపోతుంది. కెమెరా లేకపోతే ప్రూఫ్ ఉండదని ప్రాణాలకు తెగించి మళ్ళీ వెనక్కి వెళ్లి కెమెరా తెచ్చుకుంటాడు. బయటికి వచ్చేసరికి అక్కడ పోలీసులు, అంబులెన్స్లు వచ్చి ఉంటాయి. ఆల్డో రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. ఇక్కడే క్లైమాక్స్ అండ్ ట్విస్ట్. ది కెమెరా నెవర్ లైస్. ఎప్పటికీ కెమెరా అబద్ధమే చెప్పదు. సీన్ కట్ చేస్తే పోలీసులు క్రిస్టియానోని అరెస్ట్ చేసి ఉంటారు ఆల్రెడీ అప్పటికే. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆల్డో తన కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ని చెక్ చేయడానికి వెళ్తాడు. కెమెరా ఆన్ చేసి చూస్తే అక్కడ ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. అది వేరే ఎవరిదో కాదు, అది ఆల్డో డెడ్ బాడీనే. ఎస్, మీరు విన్నది నిజమే. ఆల్డో ఆ ఇంట్లో నుండి ఎప్పుడో బయటికి రాలేదు. అతడు ఎప్పుడో చనిపోయాడు. ఇప్పుడు మనకి కనిపిస్తున్నది ఆల్డో కాదు, ఆల్డో ఆత్మ. పోలీసులు క్రిస్టియానోని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అని అడిగితే క్రిస్టియానో నాకేం గుర్తులేదు అంటాడు. పోలీసులు ఆ కెమెరా ఫుటేజ్ ని ప్లే చేసి చూపిస్తారు. మోస్ట్ టెరిఫైయింగ్ ట్రూత్ ఇక్కడ రివీల్ అవుతుంది. ఆ ఫుటేజ్ లో ఒక దయ్యం కూడా లేదు, ఒక ఆత్మ కూడా రికార్డ్ అవ్వలేదు. మనకి సినిమా అంతా దయ్యం చేసినట్టు కనిపించిన పనులన్నీ పొసెస్ అయిన క్రిస్టియానోనే చేస్తాడు. తన ఫ్రెండ్ ఆల్డోని చంపింది వేరెవరో కాదు, క్రిస్టియానోనే. ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ క్రిస్టియానో బాడీని వాడుకుని ఆల్డోని చంపించింది. ఆల్డో ఆత్మ ఇప్పుడు ఆ కెమెరాలో బందీ అయిపోయింది. క్రిస్టియానో లైఫ్ జైలు పాలైంది. మూవీ ఎండింగ్ లో ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఇంకొక కొత్త బ్యాచ్ ఆఫ్ యూట్యూబర్స్ కెమెరాలు పట్టుకుని అదే ఇంటికి వస్తారు కంటెంట్ కోసం. హిస్టరీ రిపీట్ ఇట్ సెల్ఫ్. సో ఫ్రెండ్స్, ఇది డు నాట్ ఎంటర్ మూవీ స్టోరీ. కెమెరా వాళ్ళకి కనిపించని సత్యాలను చూపిస్తుంది అంటారు. కానీ కొన్నిసార్లు ఆ కెమెరానే మనల్ని మోసం చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్స్ కానీ, మీకేమైనా మంచి మూవీస్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలపండి. నేను కూడా తెలుసుకుని వాటి కోసం వీడియోస్ చేస్తాను. నాకేం చేయాలో తెలియట్లేదు. లేటెస్ట్ మూవీస్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు. సో మీకు ఏమన్నా కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేను ఖచ్చితంగా దానికోసం వీడియో చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ మంచి కంటెంట్ అయితే మేము ముందుకు వస్తాను. ఈ లోపు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు కనుక లేటెస్ట్ కంటెంట్ కోసం చూస్తున్నట్లయితే, అదే రివ్యూస్ కోసం అంటే వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం అంటే థియేటర్కల్ కంటెంట్ కోసం, ఇవన్నీ కూడా మన మెయిన్ ఛానల్ అయితే వస్తూ ఉంటాయి వీడియో. ఓకే, లవ్ యూ ఆల్, బై.